దీని ప్రభావం మన దేశం మీద కంటే కూడా తూర్పు ఆసియా దేశాలన్నిటి మీద ఎక్కువగా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చైనా మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చైనా ఎలా రియాక్ట్ అవుతుంది, చైనా ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఇప్పటివరకు కూడా పరోక్షంగా చైనా ఇరాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఎందుకంటే అమెరికా ఎంటర్ అయింది కాబట్టి అమెరికాకు వ్యతిరేకంగా ఎప్పుడైనా కూడా చైనా, రష్యా లాంటి దేశాలు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటాయి. సో అమెరికా అటువైపు ఉంటే ఇటువైపు ఈ రెండు దేశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మన భారతదేశానికి విషయానికి వస్తే ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో దశాబ్ద కాలంగా ఇజ్రాయెల్ మనకి మిత్రదేశంగా ఉంది. మనకు అవసరమైనటువంటి సమయంలో ఆపరేషన్ సింధూర్ కావచ్చు, లేదంటే మొన్న పహల్గామ్ అటాక్ జరిగినటువంటి టైంలో కూడా మనకు అవుట్రైట్గా సపోర్ట్ ఇచ్చింది ఇజ్రాయెల్. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్కి మనం పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఇరాన్తో ఉన్నటువంటి వాణిజ్యమైనటువంటి అవసరాల రీత్యా, ముఖ్యంగా ఇరాన్ వద్ద ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు, అలాగే ఆయిల్కి సంబంధించినటువంటి దిగుమతులు మనం చేసుకోవాలి కాబట్టి చాలా ఆచితూచి మన భారత ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అటువైపు ఇజ్రాయెల్తో మనం సంధి మార్గాన్ని సూచిస్తున్నాం. మరోవైపు నిన్న మన ప్రధాని మోదీ కూడా ఇరాన్కి సంబంధించినటువంటి ప్రధానితోనూ కూడా ఆ దేశానికి సంబంధించినటువంటి సుప్రీంతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అమెరికా ఈ డెసిషన్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? మనం మాత్రం తటస్థంగానే ఉంటాం. మనం ఇజ్రాయెల్ వైపు నేరుగా ప్రత్యక్షంగా సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు, అలాగే ఇరాన్కు కూడా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. అయితే చైనా, రష్యా మాత్రం నేరుగా ఇరాక్కు సపోర్ట్ చేసి, రష్యా ముందుగా చెప్పినట్టుగా న్యూక్లియర్ బాంబ్స్ని కానీ ఒకవేళ ఇరాన్కి ఇస్తే, ఇరాన్ వాటిని కానీ ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తే ఖచ్చితంగా అమెరికా లాంటి దేశాలు కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి దేశాల్లో ముఖ్యంగా అమెరికా ప్రధానంగా ఉంది కాబట్టి అమెరికా కూడా డైరెక్ట్గా రంగంలోకి దిగి అప్పుడు ఇరాన్ మీద ఏదైనా అటాక్ చేయడం, న్యూక్లియర్ వెపన్తో అటాక్ చేయడం, లేదంటే రష్యా మీద కూడా డైరెక్ట్గా అటాక్ చేస్తే పరిస్థితులు చాలా పూర్తిగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అమెరికా తీసుకోబోతున్నటువంటి నిర్ణయం, చైనా ఎలా ముందుకు రాబోతుంది, చైనా ఏ విధంగా వ్యవహరించబోతుంది, సో రష్యా నిజంగానే న్యూక్లియర్ వెపన్స్ ఇస్తుందా? సో ఇప్పుడు రష్యాకి సంబంధించి కూడా ఇక్కడ మరొక అంశాన్ని కూడా మనం చెప్పాలి. ఎప్పుడైతే ఇస్లామిక్ కంట్రీస్ నుంచి ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైతే ఆగిపోతుందో, ఈ హర్మూజ్ కెనాల్ నుంచి ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ ఒకవేళ ఆగిపోతే సూయిజ్ కెనాల్ ద్వారా కూడా ఆయిల్ అంతా కూడా ఎక్స్పోర్టింగ్ అలాగే ఇంపోర్టింగ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు సూయిజ్ కెనాల్ని కూడా అక్కడ కూడా మూసివేస్తారు అనేటువంటి కొన్ని నిర్ణయాలు కూడా నర్మగర్భంగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది తీవ్రవాదులు కూడా ఈ కెనాల్ని మూయాలి,